హుస్నాబాద్ నియోజకవర్గంలో యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చింది. ఈ జాబ్ మేళా కోసం 8,795 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపు 60కి పైగా జాతీయ అంతర్జాతీయ కంపెనీలు సైతం మెగా జాబ్ మేళాలో పాల్గొన్నాయి. వారికి అవసరమైన విద్యార్హతలు నైపుణ్యాలు కలిగిన 1,310 మంది నిరుద్యోగులకు తక్షణమే ఆర్డర్ కాపీలు ఇచ్చి ఉద్యోగాలు పొందారు. మరో 3,887 మందిని షార్ట్ లిస్ట్ తయారు చేశారు. వారిని ఆఫీసులలో పిలిచి స్కిల్ నేర్పించి తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. మొత్తం మీద ప్రత్యక్ష పరోక్షంగా కలిపి 5,225 మంది నిరుద్యోగులు జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు పొందారు. నిరుద్యోగులు ఉద్యోగాలు పొందడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. మెగా జాబ్ మేళాలో 0 నుంచి పీజీ చదివిన వారు పెద్ద ఎత్తున పాల్గొన్న వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. తక్షణమే ఉద్యోగాలు పొందిన వారికి ఉద్యోగం పొందిన ఆర్డర్ కాపీలను కలెక్టర్ మను చౌదరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ అందించారు. జాబ్ మేళా కార్యక్రమానికి సహకరించిన వారందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ నుంచి ఏర్పాటు చేసే జాబ్ మేళాలో 0 నుంచి పీజీ వరకు నిరుద్యోగులైన వాళ్ళందరూ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ మంచి మంచి ఉద్యోగాలు రావాలని సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. ఇది కాక కూడా విదేశాల్లో ఉద్యోగాలకు సంబంధించిన ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అనేకమైనటువంటి అవకాశాలు నర్సింగ్ చదువుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, కన్స్ట్రక్షన్ సంబంధించి కావచ్చు, మెకానిజం సంబంధించి కావచ్చు, అనేక రకాలుగా అక్కడ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగ జీతం దొరికే విధంగా ఇండియన్ మనీ లోపల అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా ఒకసారి ఇండియాలో అందరూ కూడా చూడండి. దాన్ని నేను జిల్లా కలెక్టర్ గారు కోరుతా ఉన్నా, అదేవిధంగా టామ్కామ్ ఆఫీసర్ కూడా కోరుతా ఉన్నాం. వాళ్ళను మండలం వారిగా ఇటువంటి ఏర్పాటు చేసినట్లయితే ఈ గ్రామీణ ప్రాంతం లోపల గిరిజనులు లేదా పేదలు ఎక్కువ ఈ ప్రాంతం లోపల ఈ యొక్క విదేశీ విద్య ఉద్యోగాల అవకాశాన్ని కూడా ఒక పెద్ద అవకాశంగా కల్పించాలని సందర్భంగా కోరుతూ ముందుగా ఎన్నికలప్పుడు చెప్పిన ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యము, వ్యవసాయం సంబంధించి టూరిజం రంగాల లోపల అనేక అవకాశాలను కల్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పినాం. హుస్నాబాద్లో మొదటిసారి ఈ యొక్క జాబ్ మేళా జరుగుతూ ఉంది. ఇందులో ఏదైనా లోటుపాట్లు ఉంటే భవిష్యత్తులో సరిదిద్దుకొని ప్రభుత్వం తరఫున మరింత పకడ్బందీగా ఈ జాబ్ మేళాను మండల స్థాయి అవసరమైతే నిర్వహించి ఈ నియోజకవర్గం లోపల నిరుద్యోగ సమస్యను వీలైనంత వరకు తక్కువ చేసే విధంగా చేస్తాం. ఇది కాక వ్యక్తిగతంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఫిషరీస్ కావచ్చు, లేదా పౌల్ట్రీ కావచ్చు, లేదా అనిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి గొర్రెలు మేకల పెంపకానికి సంబంధించి కావచ్చు, పాల ఉత్పత్తికి సంబంధించి కూడా అనేక రకాల పథకాలతో అదొక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. రాబోయే కాలంలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయి వ్యవసాయానికి పెద్ద కేంద్రంగా మరి ఈ ప్రాంతంలో టూరిజానికి కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. టూరిజం రకంగా కూడా మరి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి చేసేడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకవైపు టూరిజం, ఒకవైపు గ్రామీణ పరిశ్రమలు, మరొక వైపు టెక్నికల్ సాంకేతిక విద్య, ఇలా అనేక రకాలుగా తీసుకుపోయేటువంటి ఒక ప్రణాళికలో మరి ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా సహకరించి ఈ అవకాశాలను వినియోగించుకోవాలని చేసుకునే విధంగా, అదేవిధంగా కంపెనీస్ కూడా కావాల్సిన క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసుకునే విధంగా ఒక మంచి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అనేది ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ నుంచి వీ హ్యావ్ టేకెన్ అప్. ఇందులో మనకి ఆల్రెడీ ఈరోజు ఈ హాలే కాకుండా పక్కన కూడా కంటిన్యూస్గా ప్రాసెస్ నడుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మై రిక్వెస్ట్ టు స్టూడెంట్స్ ఇస్ ఆర్ ఆస్పిరెంట్స్, మనకి క్వాలిఫికేషన్స్ ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ నుంచి పీజీ వరకు కూడా ఈరోజు వచ్చారు. అండ్ ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు ఆఫర్ లెటర్స్ ఆర్ ఆల్సో బీయింగ్ గివెన్. సో ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మీకు నచ్చిన విధంగా, మీకు ఇష్టపడ్డ కంపెనీ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని ఇంటర్వ్యూస్ కావచ్చు, మంచిగా మీరు మీ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే డెఫినెట్గా మీరు ఈరోజు జాబ్ ఒకటి మీకు ఏదో ఒకటి వస్తుంది. ఆ ఆఫర్ లెటర్ కావచ్చు, ఆ కాల్ లెటర్ కావచ్చు, తీసుకొని వెళ్లే విధంగా మీ ప్రయత్నం ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉద్యోగాలు పొందిన వారే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉపాధి పొందేలా చేపలు, పాల ఉత్పత్తి, యానిమల్ హస్బెండరీ అభివృద్ధి చేసి మరింత ఉపాధి పెంచేలా
చర్యలు తీసుకుంటున్నామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రాంతంలో విద్యను ప్రోత్సహించాలని, ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని ప్రాధాన్యతగా భావిస్తున్నామన్నారు. స్వచ్ఛంద సంస్థలు కూడా మరింత తోడ్పాటును అందించాలని కోరారు. ఉద్యోగాల కోసం డిమాండ్ ఎక్కువగా వచ్చిన కంపెనీలు నియోజకవర్గంలోని మండలాల వారీగా జాబ్ మేళను నిర్వహించేలా విజ్ఞప్తి చేశారు. నర్సింగ్, ఫార్మసీ చదివిన వారికి అపోలో, యశోద, కామినేని హాస్పిటల్తో ఇతర హాస్పిటల్స్, ఫార్మా కంపెనీలు కూడా ఇక్కడ జాబ్ మేళా నిర్వహించేలా కోరుతానని తెలిపారు. ఇక్కడ జాబ్ మేళా కోసం హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కంపెనీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హుస్నాబాద్ ప్రాంతం నుంచి ఎవరు ఉద్యోగాలు కావాలని వచ్చినా వారి పట్ల సానుకూలంగా స్పందించాలని పలు కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్లో సెట్విన్లో ట్రైనింగ్ ఇచ్చి గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత శిక్షణ తీసుకుని విదేశాల్లో కూడా ఉద్యోగాలు పొందవచ్చని, ఈ ఉచిత శిక్షణ ఉపయోగించుకొని ఉద్యోగాలు పొందాలని నియోజకవర్గ యువతకు సూచనలు చేశారు. నిన్న మాణిక్యాపూర్లో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించిన విద్యార్థులు ఫీజును తానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ ఐలేని అనిత, కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, ఆర్టీఓ శ్రీరామమూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 8,000 చిల్లర అప్లికేషన్లు వచ్చినా, కొంతమంది అప్లికేషన్ పెట్టి రాలేకపోయినా, కొందరు నేరుగా వచ్చిన 1,310 మందికి ఈరోజు కన్ఫర్మేషన్ లెటర్స్ ఇవ్వడం కానీ, దాని తర్వాత 3,887 మందికి ఇన్ ప్రిన్సిపల్ సెలెక్షన్ చేసుకొని ఫర్దర్ సెకండ్ స్టేజ్ ప్రాసెస్లోకి పోయే విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, జాబ్ ప్లేస్ లొకేషన్ వెరిఫికేషన్ కావచ్చు, శాలరీ నెగోషియేషన్ కావచ్చు, ఏమి తీసుకున్నా దానికి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలను మీకు ఉంది అని చెప్పుకునే విధంగా ఒక ఇన్ ప్రిన్సిపల్ సెలెక్షన్ కూడా జరిగిన సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. నేను ఎన్నికలకు ముందు కూడా చెప్పిన, ఇక్కడ ఉండే ప్రాంతానికి అనేక రకాలుగా వ్యవసాయాధిరిత కావచ్చు, లేదా యానిమల్ హస్బెండరీ, పౌల్ట్రీ, ఫిషరీస్తో పాటుగా టూరిజంతో పాటుగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కావచ్చు, అనేకంగా తెచ్చి ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో పాటుగా ఇక్కడ చదివే విద్యార్థులందరికీ కూడా పోటీ పరీక్షల్ని తట్టుకొని ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సంపాదించేటువంటి విధంగా వాళ్ళకి అన్ని రకాల విద్యా సౌకర్యాలు, తర్వాత పేదలకు వైద్య సౌకర్యం, సీఎం రిలీఫ్ ఫండ్లు కావచ్చు, ఎన్ఓసీలు కావచ్చు, అనేక రకాలుగా వైద్య సదుపాయాలు కూడా సహకరించే విధంగా చర్య తీసుకుంటా ఉన్నాం. హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా మెడికల్ ర్యాంకు సంపాదించి ప్రభుత్వ సీటు సంపాదించినటువంటి విద్యార్థులకు, అంటే మెరిట్ ఏబిసి బీసీడీ కేటగిరీ కాకుండా గవర్నమెంట్ కోటాలో సీట్లు సంపాదించిన విద్యార్థులకు ఆ ఫీజు నేను చెల్లిస్తానని చెప్పిన మళ్ళీ ఒకసారి ఆ మాట చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రాంతంలో విద్యను ప్రోత్సహించాలనే ఆలోచనతో అనేక రకాలుగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఒక స్వచ్ఛమైనటువంటి వాతావరణం ఈ ప్రాంతంలో అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కానీ ఇతరత్ర మెరుగుపరిచే విధంగా చేయాలనే ఆలోచన ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు ఆ కంపెనీలకు మాత్రమే పరిమితం చేసి కొంత డిసెంట్రలైజ్ చేసి మండలం స్థాయిలో చేస్తే బాగుంటుందని నా ఆలోచన. దానికి సంబంధించిన విధి విధానాలు తెలియ కానీ విధంగా పరిచయం ఉన్నటువంటి ఇక్కడ ఈ ప్రాంతంలో చాలామంది నర్సింగ్ చదివి ఫార్మసీ చదివి ఉన్నారు. నర్సింగ్, ఫార్మసీ చదివిన విద్యార్థులకు సంబంధించి యశోధర కావచ్చు, లేకపోతే మిగతా హైదరాబాద్ అపోలో కావచ్చు, కామినేని కావచ్చు, విద్యార్థులు ఎక్కడెక్కడైతే అవసరం ఉంటాయో అక్కడ కూడా వాళ్ళతో కూడా ఇక్కడ ఒక మేళాలు జరిగినట్టయితే, లేకపోతే ఇండస్ట్రీగా కూడా చాలా ఫార్మా రంగంలో సహకరించి ఇక్కడ దాకా వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వివిధ శాఖలు లేదా డిపార్ట్మెంట్స్ లేదా కంపెనీలు లేదా సంస్థలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇక్కడ శాసనసభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, భవిష్యత్తులో ఈ ప్రాంతం నుంచి మీ దగ్గరికి ఎవరైనా ఉద్యోగం కావాలని వస్తే సానుకూలంగా స్పందించమని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులుగా ఉండి ఇటు పెళ్లి కాక తల్లిదండ్రులకు భారమై కుటుంబంలో అతలాకుతమవుతున్నటువంటి యువతను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రండి, సెక్యూరిటీలో ట్రైనింగ్ తీసుకోండి,
ఇక్కడ ఈ దేశంలో కాదు బయటి దేశంలో కూడా చాలా ఉద్యోగాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా పూర్తిగా వివరించే విధంగా సమాచారం తీసుకుంటారు. కాబట్టి దయచేసి ఆ సెటిల్మెంట్ సేవలు కూడా ఉచితంగా ఇచ్చేటువంటి సేవలు వినియోగించే విధంగా విస్తృతంగా ప్రచారం చేయడం సందర్భంగా కోరుతూ